చందమామ కథ. లవంగి జగన్నాథుడు. గోదావరి మండలంలో పండిత భట్టు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు వరసన 7 కొడుకులు పుట్టారు, కాని ఒక్కడు బతకలేదు. 8వ ఆయన భార్యకు నెలలు నిండుతున్నాయనగా ఆమె పుట్టెడు దిగులతో ఈ పుట్టబోయే శిశువు మాత్రం బతుకుతుందా, ఇలాంటి దారుణమైన గర్భశోకం రావడానికి నేను ఏం పాపం చేశానో కదా అంటూ దుఃఖింపసాగింది. ఇంతలో ఆ దారిన పోతున్న ఫకీర్ ఒకడు అక్కడ ఆగి అల్లాహో అక్బర్ అన్నాడు. ఆ మాట వినడంతోనే పండిత భట్టు భార్య, మీ అల్లా నిజంగానే గొప్పవాడైతే నాకు ఈ గర్భశోకం లేకుండా చెయ్యమనండి చూద్దాం అంది ఫకీర్తో. తప్పకుండా చేస్తాడు. నీకు పుట్టబోయే కొడుక్కి ఆయువు, ఆరోగ్యం, పాండిత్యం, ఐశ్వర్యం అన్ని అబ్బేటట్టు చేయమని మా అల్లాను ప్రార్థిస్తాను అని చెప్పి ఆ ఫకీరు వెంటనే మసీదుకి వెళ్లి అలాగే ప్రార్థన చేశాడు. ఆ ఫకీరు ఎంత గొప్ప భక్తుడో గాని సరిగ్గా అతని ప్రార్థన ప్రకారమే జరిగింది. 9 నెలలు నిండిన తర్వాత పండిత భట్టు భార్య బాలభానుడు లాంటి పిల్లవాణ్ణి కన్నది. అతనికి తల్లిదండ్రులు జగన్నాథుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అతను దినదిన ప్రవర్ధమానుడై పెరిగి పెద్దవాడై సమస్త విద్యలు, వేదశాస్త్రాలే కాక విలువిద్య కూడా నేర్చి గొప్ప వీరుడనిపించుకున్నాడు. ఆ కాలంలో ఢిల్లీ సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తూ ఉన్న పాదుషా గారికి కూడా పండిత భట్టుకు పట్టిన అవస్థే పట్టుకుంది. వరుసగా ఆయన సుల్తానా 7 కుమార్తెలను కండం, వాళ్లల్లో ఒక్కర్తి కూడా బతికి బట్టకట్టకపోవడం జరిగింది. ఆమెకు 8వ కూడా కాన్పు రావడం, పండిత భట్టు భార్యకి మళ్ళీ ఆమె కూడా దుఃఖించడం సంభవించింది. ఆమె ఏడుపు విన్న ఒక సన్యాసి, తల్లి కాశీ విశ్వేశ్వరుణ్ణి ఆరాధించు, ఆ భగవంతుడు నీ శోకాన్ని పోగొడతాడు అని చెప్పాడు. మహమ్మదీయులేమిటి, హిందూ దేవుణ్ణి కొలవడం ఏమిటి అని సందేహించకుండా సుల్తానా ఆ సన్యాసి చెప్పినట్టుగా కాశీ విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించింది. విశ్వేశ్వరుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఆమెకు చక్కని చుక్కలాంటి బాలిక పుట్టింది. ఆ బాలికకు లవంగి అని పేరు పెట్టారు. విశ్వేశ్వరుడి పైన అమరిన భక్తి కొద్దీ ఆమె హిందూ పండితుల్ని రప్పించి సంస్కృత గ్రంథాల్లో ఉండే శివ మహాత్మ్యం చదివించి వినేది. లవంగి పెరిగి పెద్దయ్యాక ఆమెకు తల్లి ఆ పండితుల చేత చదువు చెప్పించింది. లవంగి సూక్ష్మ బుద్ధి కలదు కనుక కొద్ది కాలంలోనే వేద శాస్త్రాల్లోనూ సంస్కృత భాషలోనూ గొప్ప పాండిత్యం సంపాదించింది. 18 ఏళ్లు వచ్చేసరికల్లా లవంగికి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించాలనే కోరిక పుట్టింది. హిందూ దేవాలయాల్లోకి మనం వెళ్లడం ఏంటి, ఆక్షేపణ కాదా అన్నాడు పాదుషా. అందుకు లవంగి, నాన్నగారు మన దేవుడేంటి, వాళ్ళ దేవుడేంటి, దేవుడొక్కడే. మనం అల్లా అంటాము, హిందువులు ఈశ్వరుడు అంటారు. మాట తేడా తప్ప మరేమీ లేదు కనుక నన్ను వెళ్ళనివ్వండి, స్వామిని దర్శించుకొనివ్వండి అంది. ఆ మాట పాదుషాకి నచ్చకపోయినా ఒక్కగానొక్క కూతురు కావడం చేత మారు మాట చెప్పలేక ఒప్పుకున్నాడు. పాదుషా అయితే ఒప్పుకున్నాడు గాని దేశంలోని హిందువులు ఒప్పుకోలేదు. గుళ్ళోకి మహమ్మదీయుల పిల్ల రావడమా, ఇంకేమన్నా ఉందా, విశ్వేశ్వరుడు మైలపడిపోడా అని గోల బయలుదేరింది. ఈ సంగతి పాదుషాకి తెలిసి మండిపడ్డాడు. నా కూతురు మీ గుళ్ళోకి వస్తాననడమే చాలు, మీరడ్డు పెడతారా, ఎవరడ్డుకుంటారో రండి, డొక్క చీల్చే ఇస్తాను అని చెప్పి ఒక గొప్ప సేనను సాయం ఇచ్చి లవంగిని గుళ్ళోకి పంపాడు. ఈ సంగతి గోదావరి మండలంలో ఉన్న జగన్నాథుడికి తెలిసింది. అప్పటికతనికి 25 ఏళ్ల వయస్సు, మంచి బలము, పౌరుషము విజృంభించి ఉన్న వయస్సేమో. అతనికి పాదుషా ప్రతిజ్ఞ తెలియగానే ప్రతిఘటించే మొనగాడే లేడా హిందువుల్లో, పాదుషా కూతురు ఎలాగ గుడిలో ప్రవేశిస్తుందో చూస్తాను అని మారు ప్రతిజ్ఞ చేసి కాశీకి బయలుదేరాడు. అతని నాయకత్వం కింద ఎంతో సేన బయలుదేరి పాదుషా సేనకు ఎదురైంది. పాదుషా సేన కయ్యానికి దిగితే మీరు ఎదుర్కోండి, నేను ఆలయంలో గుమ్మం వద్ద స్వామికి కాపలా కాస్తుంటాను అని చెప్పి ద్వారపాలకుడు మల్లె జగన్నాథుడు గర్భాలయంలో కత్తిపుచ్చుకుని నిలబడ్డాడు. లవంగి తన వెంట వచ్చిన తురుష్క సేనను, ఎదుటనున్న హిందూ సేనను చూసి నా మూలాన్ని వీళ్లంతా యుద్ధానికి దిగి ఒకళ్ళనొకళ్ళు నరుక్కు చావడం ఏమిటి, మాట్లాడక ఢిల్లీ పోతే ఏ గొడవ ఉండదు కదా అనుకుంది. కాని ఇంత దూరం వచ్చి విశ్వేశ్వరుణ్ణి చూడకుండా మరలిపోవడానికి మనస్కరించింది కాదు. రక్తపాతం లేకుండా కార్యం నెరవేర్చుకోవడం ఎలాగా అని ఆలోచించింది. వెంటనే ఆమె ఒక చొక్క, తురాయి ఉన్న తలపాగా తెప్పించి ఒక రాజపుత్రుడికి మళ్ళీ వేషం వేసుకుని ఎవరికి అనుమానం రాకుండా విశ్వేశ్వరుడు ఆలయంలోకి ప్రవేశించింది.
దేవదర్శనానికి ఏ రాజకుమారుడు కూడా ఇలాగా చొక్కా వేసుకొని తలపాగా పెట్టుకొని రారు. ద్వారం వద్ద కాపలా కాస్తున్న జగన్నాథుడు, ఎవడివయ్యా నువ్వు, చొక్కా తలపాగా తీసివేయకుండా వస్తున్నావు గుళ్ళోకి, ఆగు ఆగు అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మగవేషంలో ఉన్నప్పటికీ తన చేతిని అతడు పట్టుకోవడం వల్ల సిగ్గు చెంది లవంగి వెనక్కి తగ్గింది. జగన్నాథుడికి ఆ వైఖరి చూసేసరికి అనుమానం కలిగింది. కాని ఇంతలోనే లవంగి తేరుకొని, అయ్యా, నేను చొక్కా తొడుక్కున్నందుకు, తలపాగా పెట్టుకున్నందుకు ఆక్షేపించారు. మీరు చూడగా బ్రాహ్మణుల్లా ఉన్నారు. బ్రాహ్మణులు ఎక్కడైనా ద్వారపాలకులై సేవకా వృత్తికి పూనుకుంటారా అంది. నేను సేవకుణ్ణి కాదు, వీరుణ్ణి. లవంగి అనే ఒక మహమ్మదీయురాలు బలవంతంగా ఆలయంలోకి ప్రవేశిస్తుందని తెలిసి కత్తి పుచ్చుకొని కాపలా కాస్తున్నాను అన్నాడు జగన్నాథుడు. జాలిగుండెతో ఉండవలసిన బ్రాహ్మణులకి చేతిలో ఈ కత్తేమిటి అని మళ్లీ ప్రశ్నించింది లవంగి. బ్రాహ్మణులైతే మాత్రం ఆయుధాలు పట్టకూడదా? పరశురాముడు మొదలైన వాళ్ళంతా పట్టలేదా? అయినా వాదోపవాదాలు, శాస్త్ర చర్చలు తర్వాత సావకాశంగా చేద్దాంలేండి. భక్తులు వస్తున్నారు, మీరు వెళ్ళండి అన్నాడు జగన్నాథుడు. తీరా వచ్చాను గనక విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించి మరీ వెళ్తానంటూ లవంగి విశ్వేశ్వరుడి పైన దృష్టి సారించి భక్తి పారవశ్యంతో ఆసు కవిత్వంలో 4 శ్లోకాలు చదివింది. ప్రతి శ్లోకంలోనూ ఆఖరున భవాబ్దిజలే పతీతాం అవమాం కృపయా అని ప్రార్థించింది. పుట్టుకనే సముద్రంలో పడిన దానను నన్ను కృపతో రక్షించు అని ఈ వాక్యానికి అర్థం. పురుషుడైతే పడిన వాడను అంటాడు గాని పడిన దానను అంటాడా? ఎవరో అమ్మాయే పురుష వేషంలో వచ్చి ఉండాలి అని పసిగట్టాడు జగన్నాథుడు. నిర్మోహమాటంగా అడిగేశాడు కూడా. లవంగి గడుసుది గనక, అయ్యా, ఈ శ్లోకాలు నేను చెప్పినవి కావు, ఎవరో స్త్రీ రచించింది, నేను వల్లించుకుంటున్నాను అని చెప్పి ఇక అక్కడ ఉంటే తన గుట్టు బయటపడిపోతుందని చెప్పేసి చెరచెరా వెళ్లిపోయింది. ఆవులిస్తే పేగులు లెక్కించే చాకచక్యం ఉన్న జగన్నాథ పండితుడికి ఆ వచ్చి వెళ్ళింది లవంగి అన్న సంగతి తేటతెల్లమైపోయింది. ఆ పిల్ల సౌందర్యం, వాక్చాతుర్యం, పాండిత్యం, కవిత్వ ధోరణి ఇవన్నీ తలుచుకుంటూ అతడు తను కాశీకి ఎందుకు వచ్చింది మర్చిపోయాడు. లవంగి ఆలయంలోకి రాకూడదన్న జగన్నాథుడికి లవంగిని పెళ్లి చేసుకోవాలన్న వాంఛ కలిగింది. తన మకాంలోకి వెళ్లిపోయిన లవంగి కూడా జగన్నాథుణ్ణి పెళ్లి చేసుకోవాలని గాఢమైన వాంఛ కలిగింది. పాదుషా ఆమెకు అడ్డు చెప్పపోగా, నాయనా, స్వామి సన్నిధిలో ఆయనకు నాకు మానసికమైన పాణిగ్రహణం జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు వద్దు అని ఏం లాభం అన్నది. ఇక చెప్పవలసిందేముంది? ఒకళ్ల తలలు ఒకళ్ళు నరుక్కుందామని వచ్చిన 2 సేనలు మగ పెళ్లివారు, ఆడపెళ్లివారుగా మారిపోయారు. విందులు జరిగినాయి. ఈ పెళ్లితో ఒక కొత్త సిద్ధాంతం ఏర్పడింది. అల్లా అన్న, విశ్వేశ్వరుడన్న ఒకడే. హిందువులు, మహమ్మదీయులు ఆ దేవుడికి సమానమే కనుక కలహాలు లేకుండా 2 మతాల వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవడం మంచిది అని. అయితేనే మహాపండితులైన లవంగి జగన్నాథులకు అర్థమైంది గాని ఈ సిద్ధాంతం తక్కిన వాళ్లకు నచ్చలేదు. నచ్చడం మాట ఎలా ఉన్నా గొప్ప కవి పండితుడు అయి ఉండి పండితరాయలు అని బిరుదు సంపాదించుకున్న జగన్నాథుడు అంటే కిట్టని వాళ్ళు అంతా చేరి మహమ్మదీయుల పిల్లని చేసుకున్నావు, కులభ్రష్టుడవు, మతభ్రష్టుడవు, అపవిత్రుడవు అని చెప్పి అతన్ని వెలేశారు. జగన్నాథుడు ఆ మాట విని పక్కు నవ్వి, ఓరి పిచ్చివాళ్లారా, నేను ఎంత మాత్రం అపవిత్రుని కాదు, ఇదిగో చూడండి అంటూ వాళ్ళందర్నీ వెంటబెట్టుకుని గంగ ఒడ్డుకు వెళ్లి నిలబడి ఆ మహాదేవిని స్తోత్రం చేస్తూ శ్లోకాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ స్నానఘట్టంలో 100 మెట్లున్నాయి. గంగాదేవి ఆ మహాభక్తుడి స్తోత్రం విని ఆగి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కుతూ వచ్చి 100 శ్లోకాలు పూర్తయ్యేటప్పటికి లవంగిని, జగన్నాథుణ్ణి తన హస్తాల్లో చేర్చుకుంది. మిమ్మల్ని అపవిత్రులన్న వాళ్లే అపవిత్రులు, ఆ అపవిత్రుల మధ్య మీరు ఉండనే వద్దు అని చెప్పి ఆ పుణ్య దంపతులను తనలో ఐక్యం చేసుకుంది.